ఒకసారి మనందరం ఆలోచిస్తే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువు రాని వాళ్ళ పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్ గా ఉండే పాలిటిషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీమ్ లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగు వారున్న వరకు తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే గాని పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక శతాబ్దం కాదు, ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగం అని, చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 4 దశాబ్దాలు, 43 సంవత్సరాలు, ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. దానికి కారణం వేదిక పైన వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. 43 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం. ఈ రోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని, మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలంటే లెక్కలేని తనం ఉండేది, రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. ఈ రోజు సమాజంలో బీసీ అంటే సమాజానికి వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంది. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన
పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మీరు చూశారు, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను, ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ, ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా. మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను 96లో ఎస్సీ వర్గాల్లో ఏబిసిడి కేటగరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది పలికాం. అది ఇక్కడ అక్కడ తిరిగి తిరిగి సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కొట్టేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చట్టాన్ని మళ్ళీ దేశానికి ఆదర్శంగా కేటగరైజేషన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఏ కొద్ది మందో బాగుంటే కరెక్ట్ కాదు. సమాజంలో అందరూ బాగుండాలి, అందరి హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి. అలాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం.